హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, వచ్చే 2 నెలల్లో అయినా సరే మీ వ్యక్తి మీ దగ్గరికి తిరిగి వస్తారా? సో ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్‌కొచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ అక్టోబర్ కూడా వచ్చేసింది. సో మరి అలా చూసుకున్నట్టయితే ఇంకొక 2 మంత్స్‌లో అయినా సరే మోస్ట్‌లీ అంటే ఈ పర్సన్ ఏమైనా రావడానికి ఛాన్స్ ఉందా? మేబీ అంటే మీ ఇద్దరి మధ్యలో అంటే సెపరేషన్ కానీ, బ్రేకప్ కానీ ఏదైనా జరిగుండొచ్చు. బట్ అంటే కొంత గ్యాప్ వచ్చేయడం వల్ల అసలు అంటే ఆ పర్సన్ మళ్ళీ అంటే తిరిగి వచ్చే అవకాశం ఉందా? లేదా? అనేది పక్కన పెడితే ఈ ఇయర్ అంటే ఆల్మోస్ట్ ఎండింగ్‌కొచ్చేస్తుంది కాబట్టి ఈ ఇయర్‌లో ఇంకేమైనా ఛాన్స్ ఉందా? లేదా? అసలు పరిస్థితి ఏంటి? అనేది మీకు ఏంటంటే ఒక క్లారిటీ ఇస్తే మీరేంటంటే మరి ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా కొంచెం రియాలిటీ ప్రకారం వెళ్తారు అని చెప్పి నేను ఇలాంటి రీడింగ్ అయితే చేస్తున్నానండి. అంటే మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా సెపరేషన్ జరిగుండొచ్చు. అంటే మీ ఇద్దరి మధ్యలోని గ్యాపొచ్చి చాలా కాలం అయ్యుండొచ్చు. కొంతమందికేంటంటే మంత్స్ పీరియడ్ అవుతుంది. కొంతమందికి మాత్రం ఇయర్స్ అవుతుంది. సో ఇదేంటంటే మంత్స్, ఇయర్స్ బేస్డ్ గాని కాదు కానీ సర్టెన్ టైమ్ పీరియడ్ అనేది పాస్ అయింది కాబట్టి మరి ఈ ఇయర్‌లోని మీరు ఎలాంటి చేంజెస్ అయినా సరే చూస్తారా లేదా అనేది మీకు కొంచెం బ్రీఫ్‌గా అర్థమయ్యేలా చెప్పడం కోసమే నేనైతే ఈ రీడింగ్ చేస్తున్నాను. సో మీరు చూసినట్టయితే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ జేడ్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి బ్లూ లేస్ అగేట్ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైమ్ స్టాంప్స్ ఉంచుతాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. సో ఎవరైతే పర్టికులర్ గా ఈ కార్నాలియన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే 2 నెలల్లోనైనా సరే మీ వ్యక్తి మీ దగ్గరికి తిరిగి వచ్చే అవకాశం ఉందా? అసలు మీ ఇద్దరి మధ్యలో రీయూనియన్ అనేది జరుగుతుందా? అంటే పర్టిక్యులర్‌గా ఈ ఇయర్‌కి సంబంధించి అయితే చూద్దామండి. సో అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది కూడా చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం చేయాల్సిందంతా చేశారండి. వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళకి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయో అన్ని ఛాన్సెస్ కూడా తీసుకున్నారు. అండ్ వాళ్ళేంటంటే మేబీ వేరే వ్యక్తుల విషయంలో ఇంత ఎఫర్ట్స్ అయితే పెట్టుండరు. బట్ మీ విషయానికొచ్చేసరికి చాలా చేసినట్టే వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. చాలా రోజుల నుంచి వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే వాళ్ళకి ఏం చేయాలి? ఎలా మూవ్ అవ్వాలి? అనే ఒక క్లారిటీ ఉండడం వల్లే వాళ్ళేంటంటే వాళ్ళ ఎండ్ నుంచే చేయాల్సినవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. ఈ రిలేషన్‌షిప్ బిగిన్ అయినప్పటి నుంచి కూడా ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెడుతూనే వచ్చారు కానీ ఎక్కడ కూడా డ్రాప్ అయినట్టుగా వాళ్ళైతే ఫీల్ అవ్వట్లేదండి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళు చేశారా లేదా అనేది పక్కన పెడితే డెఫినిట్‌గా ఆ పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంటే ఇలానే ఫీల్ అవుతున్నారు. వాళ్ళేంటంటే మీకోసం చాలా దూరం వచ్చినట్టుగా, చాలా మంది వ్యక్తుల్ని కట్ చేసుకున్నట్టుగా ఆర్ కొన్ని సిట్యుయేషన్స్‌ని వాళ్ళేంటంటే విడిచిపెట్టేసినట్టుగా మీకోసమే ఇదంతా చేసినట్టుగా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసండి. వాళ్ళేంటంటే నార్మల్‌గా ఎవరి విషయంలో కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని కన్విన్స్ చేసే టైప్ కాదు. బట్ మీ విషయానికొచ్చేసరికి మిమ్మల్ని స్పెషల్‌గా ట్రీట్ చేసినట్టుగా అయితే వాళ్ళెక్కడో ఫీల్ అవుతున్నారు. అంటే నాకు మీ కార్డ్స్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ఈ పర్సన్ చాలా స్ట్రగుల్ అయినట్టుగా, చాలా స్ట్రెస్ తీసుకున్నట్టుగా, చాలా సఫర్ అయినట్టుగా అండ్ వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఇదంతా కూడా ఆఫ్‌కోర్స్ వర్తీ అనుకోనే చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నట్టే కనిపిస్తున్నాయి కార్డ్స్ అయితే. సో, ఇంకొకటేంటంటే అలా అని చెప్పి మీరు ఏదో అంటే వాళ్ళు చేస్తుంటే సైలెంట్‌గా ఉన్నారు. అంటే మీరేమి పట్టించుకోలేదు అలా ఏం కాదు కానీ, మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేశారు. వాళ్ళకి ఎంతవరకు సపోర్ట్ చేయాలో, వాళ్ళతో ఎంతవరకు కోఆపరేట్ చేయాలో అంతవరకు చేశారనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అంటే మీ నుంచి ఆ కోఆపరేషన్ దొరికింది కాబట్టే కాన్ఫిడెంట్‌గా ఇంత దూరం రాగలిగారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ కోఆపరేట్ చేయట్లేదు
ఒక పర్సన్ ఏంటంటే ట్రబుల్స్ తీసుకొస్తారు అంటే ఎవరు కూడా అంటే సాక్రిఫైసెస్ చేసుకొని ఆర్ అంటే ఆ వ్యక్తిని ప్రయారిటైజ్ చేసే అంత అయితే ఏమి ఉండదు. అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ లో వేరే వ్యక్తులు లేకపోయినా వాళ్ళైనా ప్రయారిటైజ్ చేసుకుంటారు కదా. సో బేసిక్ గా మీ విషయంలో కూడా జరిగింది ఇదేనండి. అంటే మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకు ఏమనిపిస్తుంది అంటే క్లియర్ గా మీరు కూడా మీ ఎండ్ నుంచి ఈ పర్సన్ కోసం చేయాల్సిందంతా చేశారు. అండ్ ఈ పర్సన్ కి ఆ రకంగా మీ నుంచి అయితే సపోర్ట్ దొరికింది. అందుకే ఈ రిలేషన్షిప్ ఏంటంటే వర్కౌట్ అయ్యింది. అంటే ఇది ఇయర్స్ రిలేషన్‌షిప్పా? మంత్స్ రిలేషన్‌షిప్పా? అనేది పక్కన పెడితే డెఫినెట్‌గా పర్సన్‌కి మీ నుంచి అయితే మాత్రం సపోర్ట్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ కూడా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు చేయాల్సిందంతా చేశారు. ఇదైతే మ్యూచువల్‌గానే జరిగింది అని చెప్పొచ్చు. సో, ఇదంతా జరిగిన తర్వాత స్లోగా ఎందుకో కానీ ఈ పర్సన్ అలా ఫీల్ అవ్వడం మానేసారండి. మీ ఎండ్ నుంచి వాళ్ళకేంటంటే ఒకప్పుడు లాంటి కోఆపరేషన్ కానీ, సపోర్ట్ కానీ ఆర్ వాళ్ళని మీరు బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ ఎందుకో తగ్గినట్టుగా ఆర్ కొంత మీరేంటంటే చేంజ్ అయినట్టుగా వాళ్ళకి అనిపించడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి రిలేషన్‌షిప్‌లోనేంటంటే స్లోగా చేంజెస్ వచ్చాయేమో. అంటే వీళ్ళు చాలా దూరం వచ్చారు, చాలా చేశారు అని ఫీల్ అవుతున్న దానికి మీరు స్లోగా చేంజ్ అయ్యారు. సో, మీలో కొన్ని చేంజెస్ రావడం వల్ల వాళ్ళు మాత్రం ఎందుకు కష్టపడాలి? వాళ్ళు మాత్రం ఎందుకు ఎఫర్ట్స్ పెట్టాలి? సో, అంటే ఆ రకంగా వాళ్ళు ఫీల్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుందండి. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో ఎనర్జీ ఎలా ఉందంటే వాళ్ళు క్లియర్‌గా ఒకప్పుడులాగా ఈ రిలేషన్‌షిప్ లేదు. ఒకప్పుడులాగా అంటే ఇద్దరి మధ్యలో కూడా ఆ కనెక్షన్ లేదు అని ఫీల్ అవ్వడం, దానివల్ల డిసప్పాయింట్ అవ్వడం, సో మీకు దూరంగా ఉండడం. అంటే మొత్తానికి మీ రిలేషన్‌షిప్‌లోనేంటంటే గ్యాప్ అయితే వచ్చినట్టుగా నాకు అనిపిస్తుందండి. వన్స్ ఈ గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం ఈ పర్సన్‌కేంటంటే ఎక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్ మళ్ళీ వర్కౌట్ అవ్వాలి అనే ఆలోచన ఉందండి. అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ పర్సన్ ఫీలింగ్స్ అయితే రియలే. వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది. ఆర్ న్యూ వేలో సమ్ బిగినింగ్స్ జరిగితే బెటరు అనేలాంటి ఆలోచన అయితే ఉంది. బట్ వాళ్ళైతే ఏం చేయాలనుకోవట్లేదు. వాళ్ళేంటంటే ఇందులో స్టెప్ ఇన్ అయ్యి, ఈ రిలేషన్‌షిప్‌ని చేంజ్ చేసేసి ఆర్ మీకు అర్థమయ్యేలా కన్విన్స్ చేసి అవన్నీ అయితే వాళ్ళు చెయ్యాలి అనుకోవట్లేదు. వాళ్ళ ఎండ్ నుంచి మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరండి. ఎందుకంటే వాళ్ళు రష్ అయ్యి ఏదైనా చేసినా దానివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో, మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు పాస్ట్‌లో పర్సన్ అయితే కాదు కదా. సో, ప్రెజెంట్‌లో మీరు కూడా ఇప్పుడు ఒక డిఫరెంట్ పర్సన్. మీ ఆలోచనలు కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే మోస్ట్‌లీ నాకు తెలిసి వాళ్ళు అందుకే ముందుకు రావాలనుకోవట్లేదు. ముందుకొచ్చి వాళ్ళు చేయాల్సింది చేస్తే అది వర్కౌట్ అవుతదా లేదా అనేది వాళ్ళకి తెలీదు. సో, వాళ్ళెందుకు అలా అప్రోచ్ అవ్వాలి? వాళ్ళెందుకు యాక్షన్ తీసుకోవాలి? ఈ విధంగా వాళ్ళ ఆలోచనలైతే ఉన్నాయండి. సో, నాకు తెలిసి ఈ పర్సన్‌కి సిట్యుయేషన్స్ మీద కంట్రోల్ లేదండి ఒకప్పుడులాగా. ఆర్ వీళ్ళేంటంటే ఒకప్పుడులాగా కాన్ఫిడెంట్‌గా లేరు. సో, వీళ్ళేంటంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ వాళ్ళకి న్యూ బిగినింగ్స్ జరగాలి అనే ఆలోచన ఉంది. కానీ న్యూ బిగినింగ్స్ అనేవి జరగాలి అంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అంటే ఏదో ఒక రకంగా మీకు కొన్ని సైన్స్ అయినా ఇవ్వాలి అనే ఆ క్లారిటీ మాత్రం వాళ్ళకున్నట్టుగా నాకు అనిపించట్లేదు. అంటే వాళ్ళకి తెలుసండి. మేబీ మీరు మాట్లాడతారు అంటే వాళ్ళు ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పడానికి ఛాన్స్ ఇస్తారు అని. బట్ దానివల్ల అంటే చేంజెస్ వస్తాయి. ఆర్ రిలేషన్‌షిప్ ఒకప్పుడులాగా ఉంటుంది అనే నమ్మకం అయితే వాళ్ళకి లేదు. ఎందుకంటే క్లియర్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని కంట్రోల్ చేయలేరు. మిమ్మల్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. వాళ్ళ వల్ల అయ్యేదైతే కాదు. ఎందుకంటే మీరు ఒకప్పుడులాగా లేరు. ఇప్పుడు డిఫరెంట్‌గా ఉన్నారు. సో, అంటే అది చాలా రిస్కు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోవాలి అని. కాకపోతే వాళ్ళేంటంటే ఒక లూప్‌లో స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఎంత ముందుకు వెళ్తున్నా మళ్ళీ అక్కడికే వస్తున్నట్టుగా అంటే అందులో వాళ్ళెందుకో ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి. 8 నంబర్ అనేది సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తుంది. సో, దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఇన్ఫినిటీ అనే ఒక లూప్‌లో స్టక్ అయిపోయారండి. అంటే మళ్ళీ సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవ్వడం కానీ, ఎంత ముందుకు వెళ్తున్నా మళ్ళీ అక్కడికే రావడం కానీ, ఆర్ సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళ ఎండ్ నుంచి ఎంత బెటర్ చేద్దాం అనుకున్నా సరే, అది ఎందుకో కానీ వాళ్ళకి జరగకపోవడం. అంటే వాళ్ళు ఎందుకో కానీ దీనివల్ల చాలా అనీజీగా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చండి. ఏది ఏమైనా సరే ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోవడమే బెటరు. ఈ రిలేషన్‌షిప్‌ని ప్రయారిటైజ్ చేసినా అంటే మళ్ళీ సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి అనే ఆలోచనలో ఉండిపోవడం వల్లనే ఇక్కడ ఏమీ చేయలేకపోతున్నారండి. నిజానికి ఈ పర్సన్‌కి ఏంటంటే రిలేషన్‌షిప్‌లో చేంజెస్ అయితే రావాలి అనే ఆలోచన ఉంది కానీ, బట్ ఇది ఎక్కడి నుంచి బిగిన్ చేయాలి? ఈవెన్ బిగిన్ చేసినా అది వర్కౌట్ అవుతుందా లేదా అనే ఒక క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళేంటంటే రష్ అవ్వకూడదు అని చెప్పి వెయిట్ చేస్తున్నారండి.
సిట్యుయేషన్స్ వాటికవే ఏమైనా చేంజెస్ వచ్చినా ఆర్ కొన్ని వాళ్ళకి అంటే అర్థమయ్యేలా జరిగినా వాళ్ళేంటంటే ఒక స్టెప్ అయితే ముందుకు వేయగలరని ఫీల్ అవుతున్నారు కానీ, లేకపోతే ఇలాంటిది చాలా రిస్క్ అన్నట్టే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, వచ్చే రోజుల్లో కూడా అంటే ఆల్రెడీ ఇది అక్టోబర్ ఇంకొక 2 మంత్స్. సో, నాకు తెలిసినంత వరకు వీళ్ళేంటంటే రావడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. రారు అని చెప్పడానికి లేదు. వాళ్ళు రావడానికి ఎంతో కొంత ఛాన్స్ ఉంది అని చెప్తుంది. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ పర్సన్ వచ్చిన తర్వాత కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. అంటే ఇది మీరు ఒక రీయూనియన్ సిట్యుయేషన్‌లా కన్సిడర్ చేయడానికైతే లేదు. అంటే ఇప్పుడు మీలో చాలా మంది రీయూనియన్ అంటే ఏంటి అని అడిగేసరికి మీరేం చెప్తారు? ఆ పర్సన్ మా లైఫ్‌లోకి రావాలి, ముందులా ఉండాలి, మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మళ్ళీ కూడా రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవాలి అని ఇలా ఏదో చెప్తారు. బట్ ఇఫ్ మీ ఈక్వేషన్‌లోని రీయూనియన్ అంటే అదే అయితే, ఇదేంటంటే ఇప్పట్లో మీరు ఎక్స్‌పెక్ట్ చేయకపోవడమే మంచిది. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్‌తో మీకు కాంటాక్ట్ సిట్యుయేషన్ అనేది ఉండొచ్చు. ఆర్ ఈ పర్సన్ ఏంటంటే, ఏదో ఒక రకంగా మీకు సైన్స్ ఇస్తూ ఉండొచ్చు ఈ 2 మంత్స్‌లో. బట్ దాని అర్థం ఏంటంటే, ఈ పర్సన్‌కి మీకు మధ్యలోని రిలేషన్‌షిప్‌లో చేంజెస్ వస్తాయని కాదు. ఎందుకంటే క్లియర్‌గా మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఈవెన్ ఆ పర్సన్ ఎంతో చేంజ్ అయ్యి సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని ఒకవేళ వచ్చినా కూడా స్టిల్ మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ కానీ, ఫైట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ జరుగుతాయి. దానికి రీజన్ ఏంటంటే, ఇంకా మీ ఇద్దరి మధ్యలో క్లియర్ అవ్వాల్సిన మెస్ అనేది చాలా ఉంది. గ్యాప్ అనేది చాలా ఎక్కువగా క్రియేట్ అయిందండి. సో, ఇదంతా ఫిల్ అవ్వాలి అంటే అంత ఈజీ అయితే కాదు. ఈవెన్ నేను కార్డ్స్‌లో చూసి చెప్తున్నాను కానీ, ఇది అంటే అంత ఈజీ కాదని రియాలిటీలో మీ సిట్యుయేషన్ కానీ మీరు చూసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో, అందుకే నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ నుంచి మీరు ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే కాంటాక్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ సమ్ లైక్ ఏంటంటే వాళ్ళు ఎవరి ద్వారా అయినా మాట్లాడించడం కానీ, కొన్ని సైన్స్ ఇవ్వడం కానీ చేస్తే చేయొచ్చు కానీ, బట్ దాన్ని మీరు రీయూనియన్‌గా మాత్రం కన్సిడర్ చేయొద్దండి. ఎందుకంటే దానికి చాలా టైం పడతది. నిజానికి ఈ పర్సన్ మీతో ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళేమైనా డిసైడ్ చేసుకుంటే అప్పుడు మీరు రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కానీ, బట్ ఇప్పటికైతే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. వాళ్ళు తిరిగి వస్తారా అంటే మీరు ఆలోచించే దాని ప్రకారమే ఉంటుంది. అంటే నార్మల్ కమ్యూనికేషన్ ఆర్ వాళ్ళు కొన్ని సైన్స్ ఇవ్వడం అనేది మీకు ఒకవేళ తిరిగి వచ్చినట్టే అనిపిస్తే అదే. లేకపోతే మాత్రం ఇంకా అంటే మీరు అనుకున్న రిలేషన్‌షిప్‌కైతే టైం పట్టొచ్చు. ఎందుకంటే కార్డ్స్‌లో చూస్తున్నట్టయితే ఆ పర్సన్‌కి ఇప్పటికైతే అంత కాన్ఫిడెన్స్ లేదు. అండ్ వాళ్ళది హ్యాండిల్ చేయగలరని కూడా అనుకోవట్లేదు. ప్లస్ చెప్పాను కదా! మీ ఇద్దరి మధ్యలో కూడా గ్యాప్ అనేది చాలా ఎక్కువుంది కాబట్టి, సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకొని అంటే మీతో ముందులా ఉండడం అంటే వాళ్ళకి మీ గురించి చాలా క్లారిటీ రావాలి. అట్ ద సేమ్ టైమ్ మీకు కూడా ఈ పర్సన్ గురించి చాలా క్లారిటీ రావాలండి. అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని అంటే ఎవరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు, ఏం చేస్తే బావుంటుంది అనుకోని ఒక్కొక్క స్టెప్ వేస్తే అప్పుడు ఈ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుంది. బట్ ఇప్పట్లో మాత్రం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఈ రిలేషన్‌షిప్ బేస్డ్‌గా మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల మీరే హర్ట్ అవుతారంట. సో, అది కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, అసలు ఇంకా చూద్దాం. యూనివర్స్ మరి ఇలాంటి సిట్యుయేషన్‌కి మీకేం అడ్వైస్ ఇస్తుందో? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరెందుకో కానీ ఈ వ్యక్తి విషయంలో ఒక చాయిస్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుందండి. అంటే ఈ పర్సన్ కోసం మీరు చాలా చేశారు. ఈ పర్సన్‌కి మీరు చాలా కనెక్ట్ అయ్యారు కాబట్టి, ఈ వ్యక్తి విషయంలోని మీరేంటంటే డెసిషన్ తీసుకున్న దగ్గర ఇబ్బంది పడుతున్నారేమో. అంటే వీళ్ళు మీకు ఇంతలా కనెక్ట్ అవ్వడం వల్ల టైమ్ టు టైమ్ మీకేమనిపిస్తుందంటే వర్కౌట్ అయితే బావుంటుందని అనిపిస్తుంది కానీ, రియాలిటీలో ఇది చాలా కష్టమని మీకు కూడా తెలుస్తుందండి. దానివల్ల మీరేంటంటే చాలా డిసప్పాయింట్ అవ్వడం కానీ, మీ హార్ట్ బ్రేక్ అవ్వడం కానీ, అంటే అసలు ఏం చేయాలో తెలియక కొంత ఇబ్బంది పడడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఆఫ్‌కోర్స్ మీ ఎండ్ నుంచి మీరేంటంటే మేబీ కొన్ని సార్లు యాక్షన్ కూడా తీసేసుకొని ఉండొచ్చు. బట్ స్టిల్ అవేవి కూడా మీకేంటంటే కొత్త హోప్స్‌ని క్రియేట్ చేయలేదు. ఆర్ మరి కొంచెం అంటే మీ ఆలోచనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ వచ్చాయని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఒకటి అనుకోని మీరు మాట్లాడినప్పుడు, అక్కడ ఇంకొకటి జరుగుతున్నప్పుడు మీరు ఎలా డిసైడ్ అవుతారు? ఏ బేసిస్‌లో అంటే ఒక స్టెప్ ముందుకు వేస్తారు? సో, మీరేంటంటే అలాంటి సిట్యుయేషనేనండి. అంటే ఈ పర్సన్ విషయంలోని మీరేంటంటే ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. ఒకవేళ డిసైడ్ అయ్యి ముందుకు వెళ్తే
మీరేంటంటే మేబీ సిట్యుయేషన్స్ ఆ విధంగా వర్కౌట్ అవుతాయి అనుకుంటే అవి ఇంకొకలా జరగడం, దానివల్ల మళ్ళీ మీరేంటంటే డిసప్పాయింట్ అవ్వడం, మళ్ళీ మీరు స్టక్ అయిపోవడం ఇలానే జరుగుతూ వచ్చాయి. బట్ ఏది ఏమైనా సరే నాకు తెలిసి ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే హోప్‌ఫుల్‌గా ఉండండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఇలా నేను మాట్లాడను కానీ కొంత వెయిట్ చేయండి. మీ ఆన్సర్స్ మాత్రం మీకు దొరుకుతాయండి. నాకు తెలిసి ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇయర్ ఎండ్‌కి మాత్రం లైక్ ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్ అయితే క్లియర్‌గా చేంజ్ అవుతాయి. ఆర్ మీకు కొన్ని అర్థమవుతాయి అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మీరేంటంటే చాలా స్ట్రెస్ తీసుకోవడం కానీ, సఫర్ అవ్వడం కానీ, అంటే ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు. లైక్ ఏంటంటే మీరు ఏ చాయిస్ చేసుకోవాలో తెలియకపోవడం. ఎందుకంటే మీలో కొంతమంది క్లియర్‌గా అంటే ఈ పర్సనే కావాలి, వీళ్ళ కోసమే వెయిట్ చేద్దాం అన్నట్టు ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఇక్కడ మనకేదో క్లారిటీ వస్తే మన లైఫ్ మనం చూసుకుందాం అనేలాగా కూడా ఆలోచించిన వాళ్ళున్నారు. సో, బేసిక్‌గా నాకేమనిపిస్తుందంటే, మొత్తానికి మీకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉన్నా, మీరు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్న యూనివర్స్ ఏంటంటే, ఇప్పుడు మీ ఆన్సర్స్ అయితే మీకు దొరికేలా చేస్తుంది. మోస్ట్‌లీ చెప్పాను కదా! ఇయర్ ఎండింగ్ సరికి మీకు ఏదో ఒకటి కొంత క్లారిటీ అయితే రావచ్చు. కొన్ని చేంజెస్ అయితే మీరు చూడొచ్చు. అట్‌లీస్ట్ ఇది నేను రీయూనియన్ పాయింట్‌లో మాట్లాడను కానీ, బట్ స్టిల్ మీరేంటంటే ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి యూనివర్స్ అయితే మీకు ఆన్సర్స్ అయితే వచ్చేలా చేస్తుంది. దానికోసం అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. బట్ మీరేంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. అలా అని చెప్పి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా వర్స్ట్ థింగ్సే చూసారు. ఆర్ అంటే అలాంటి సిట్యుయేషన్సే ఫేస్ చేస్తున్నారు. ఇంతకంటే బ్యాడ్‌గా ఏం జరుగుతుంది? ఏది జరగదు కదా! సో, అందుకే మీరేంటంటే అట్‌లీస్ట్ యూనివర్స్ మీకెలాంటి ఆన్సర్స్ ఇస్తుంది? మీరు అంటే ఎలాంటి ఒక ఫేజ్‌లోకి ఎంటర్ అవుతున్నారు? మరి ఇది అంటే మీ లైఫ్‌ని ఏ విధంగా మారుస్తుంది అనేది తెలుసుకోవడం కోసం వెయిట్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే ఖచ్చితంగా మీకైతే ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టే కార్డ్స్ అయితే చెప్తున్నాయి. సో, వెయిట్ చేయండి, చూడండి. డెఫినెట్‌గా మీరేంటంటే కొన్ని తెలుసుకోవడానికైతే అవకాశం ఉంది కాబట్టి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ జేడ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే 2 నెలల్లోనైనా సరే మీ వ్యక్తి మీ దగ్గరికి తిరిగి వస్తారా? అసలు మీ ఇద్దరికి రీయూనియన్ జరిగే ఛాన్స్ ఉందా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ ఇద్దరి మధ్యలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నట్టుగా నాకనిపిస్తుందండి. అంటే, ఏ విధంగా చెప్పాలంటే, ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నాయి, ఎవరి సిట్యుయేషన్స్ వాళ్ళకున్నాయి. ఒకళ్ళతో ఒకళ్ళు అగ్రీ అవ్వలేకపోతున్నారు. అండ్ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరి పెయిన్ వాళ్ళు తీసుకుంటున్నారు. అలా అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తితో మనం అగ్రీ అవ్వాల్సిన అవసరం మనకేముంది? సో, మన లైఫ్ మనం హ్యాపీగానే లీడ్ చేస్తున్నాంలే, అలా ఏం అనుకోవట్లేదు. ఒకవైపు అగ్రీ అవ్వలేకపోతున్నారు. ఇంకొక వైపు సఫర్ అవుతున్నారండి. అలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీకు దూరం అయినప్పుడు వాళ్ళేంటంటే హ్యాపీగా ఇదే మంచిదిలే, ఇలా జరగడమే మంచిది, ఇదే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. వాళ్ళేంటంటే చాలా కష్టం మీదే మీకు దూరం అయ్యారు అని చెప్పొచ్చు. అంటే వాళ్ళకి ఇది నచ్చలేదు. అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌లోని వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేక ఆర్ వాళ్ళేంటంటే మరి ఫర్దర్‌గా కాంప్లికేషన్స్ అనేవి ఉండకూడదు అని చెప్పే మేబీ అంటే మీకు దూరం అయ్యి ఉండొచ్చు. మొత్తానికి నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు కొంతమందుంటారండి. ఇద్దరు ఫైట్ చేసుకుంటారు, ఆర్గ్యూ చేసుకుంటారు, బ్రేకప్ జరుగుతుంది ఆర్ సెపరేట్ అవుతారు. అదొక రకం. కొంతమందేంటంటే మ్యూచువల్‌గా వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటారు, దూరం అయిపోతారు. ఇదొక రకం. సో, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటుంది. బట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళేంటంటే చాలా పెయిన్‌తోని అంటే హెల్ప్‌లెస్‌గా ఆర్ వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలో తెలియక మీకేంటంటే దూరమైనట్టుగా నాకనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇక్కడేంటంటే మేబీ మీ ఇద్దరు గతంలో ఫైట్ చేసుకొనుండొచ్చు. బట్ ఎంటైర్‌గా ఇద్దరు ఫైట్ చేసుకొని ఒకళ్ళనొకళ్ళు హేట్ చేసుకొని అలాంటి ఒక వైలెంట్ సిట్యుయేషన్‌లో దూరమైనట్టుగా అయితే అనిపించట్లేదు. మోస్ట్‌లీ వాళ్ళకేంటంటే తప్పక కష్టమైనా సరే ఇంకా ఏం చేయలేక దూరమైనట్టే అనిపిస్తుంది. దీనివల్ల వాళ్ళేంటంటే మెంటల్‌గా చాలా స్ట్రెస్ తీసుకోవడం కానీ, చాలా గ్రీఫ్ క్యారీ చేయడం కానీ, మొత్తానికి చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేశారండి. మీ పర్సన్ ఏంటంటే ఇప్పటికి కూడా ఫేస్ చేస్తున్నారనే చెప్పాలి. వాళ్ళేంటంటే మీకెప్పుడు దూరమయ్యారో, మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు కనెక్షన్ కట్ అయిందో నాకైతే తెలీదు కానీ, ఈ పర్సన్ మాత్రం
పాస్ట్ ట్రామాని క్యారీ చేస్తున్నారు. అంటే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఈ పర్సన్‌కి ట్రామాని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ దీనివల్ల వాళ్ళు మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయిపోయారని చెప్పొచ్చు. అక్కడి నుంచి ఎలా వచ్చిందంటే ఈ పర్సన్ మేబీ ఇప్పుడు కూడా స్టక్ అయిపోయి ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అండ్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేంటంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారండి. అంటే మీ విషయంలో అనే కాదు నార్మల్‌గా కూడా ఈ పర్సన్ ఏంటంటే ఒకప్పుడులా ఓపెన్‌గా ఉండలేకపోతున్నారు. ఆర్ వాళ్ళ సిట్యుయేషన్స్‌ని వాళ్ళేంటంటే చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ మళ్ళీ మళ్ళీ హర్ట్ అవ్వాలి. మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయాలి అనైతే అనుకోవట్లేదు. దానివల్ల ఈ పర్సన్‌కి ఏమనిపిస్తుందంటే మేబీ ఇలా దూరంగా ఉండడం మంచిదే అని అనుకుంటున్నారు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే హ్యాపీగా కూడా ఉండట్లేదండి. ఈ పర్సన్‌కి ఏంటంటే రకరకాల ఆలోచనలొస్తున్నాయి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ గురించి పాజిటివ్‌గా థింక్ చేసే అంత అంటే క్లారిటీతో ఉన్నట్టుగా ఆర్ అట్‌లీస్ట్ ఈ పర్సన్ ఏంటంటే అంత పేషెన్స్‌తో ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదండి. సో, నేను స్ట్రెయిట్‌గా అయితే చెప్తున్నాను. ఈ పర్సన్ ఏంటంటే నెక్స్ట్ 2 మంత్స్‌లో రావడం అనేది కొంచెం కష్టమేనండి. ఇదైతే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ పర్సన్ మెంటల్‌గా ఫస్ట్ ప్రిపేర్డ్‌గా లేరు. ఈవెన్ వాళ్ళకేంటంటే కొన్ని సార్లు పాజిటివ్‌గా థాట్స్ వస్తున్నా సరే దానివల్ల వాళ్ళేంటంటే ఎక్కువ అంటే కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఆర్ ఏవైనా చేంజెస్ తీసుకురావాలి అని డెస్పరేషన్‌లో ఉండడం కానీ అలా ఏం లేదు. ఆ పర్సన్ ఏంటంటే చాలా అంటే అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారండి. ఆ ఫీలింగ్ అనేదే వాళ్ళకేంటంటే కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వవు పాజిటివ్ వేలో. డెఫినెట్‌గా మళ్ళీ కలిసినా సరే నెగెటివ్‌గానే ఎండ్ అవుతాయి. ఆర్ అట్‌లీస్ట్ ఇక్కడేంటంటే ఇదంతా కూడా వాళ్ళు చేంజ్ చేయలేరు. వాళ్ళకైతే అంత పవర్ లేదు అన్నట్టే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మోస్ట్‌లీ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళున్న సిట్యుయేషన్స్‌కి వాళ్ళు సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోలేకపోతున్నారండి. వాళ్ళకెలా అనిపిస్తుంది అంటే ఇది ఇలానే ఉంటుంది, ఇలానే జరుగుతుంది. గతంలో కూడా మనం అలానే అనుకున్నాం కానీ, అప్పుడు కూడా మనకేంటంటే అలాంటి పరిస్థితులే వచ్చాయి. సో, ఇప్పుడు కూడా మళ్ళీ మనం కలిసినా, మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం చేసినా సేమే రిపీట్ అవుతుంది. అదేదో సైలెంట్‌గా ఉండడం మంచిది అనేలాగా వాళ్ళ ఆలోచనలు ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో మాత్రం తొందర పడాలి అనైతే అనుకోవట్లేదండి. నాకు తెలిసి ఒకవేళ ఈ పర్సన్ 2 మంత్స్‌లో మీకేదైనా కాంటాక్ట్ చేసినా సరే దాన్ని మీరేంటంటే రీయూనియన్ సిట్యుయేషన్‌లో ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. ఆఫ్‌కోర్స్ కొన్ని చేంజెస్ ఎక్కడో కానీ కనిపిస్తున్నాయి. బట్ ఆ చేంజెస్ ఏంటంటే క్లియర్‌గా మీరేంటంటే రీయూనియన్ సిట్యుయేషన్ అనే అనుకోవడానికి లేదు. ఎందుకంటే మళ్ళీ కలిసినా సరే, మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో ఇలాంటివి జరుగుతాయి అనే నమ్మకం వాళ్ళకుంది. మళ్ళీ కూడా ఇదంతా మీరేంటంటే ఫేస్ చేస్తారు అనే వాళ్ళకైతే అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే, ఈ పర్సన్ విషయంలోనే మీరేంటంటే పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. అంటే ఇప్పుడు కొంతమందేంటంటే పోనీ కాంటాక్ట్ చేసినా చాలు అనుకోని వెయిట్ చేస్తున్న వాళ్ళుంటారు. అలా కాంటాక్ట్ చేయడం వల్ల మాత్రం పెద్దగా చేంజెస్ అయితే ఏం రావండి. కాంటాక్ట్ వరకు మీరేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే మేబీ జరగొచ్చు. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి మీకు ఎనర్జీస్ అనేవి సిమిలర్‌గా ఉన్నాయి. బట్ మీదేంటంటే ఎలా ఉందంటే, ఎక్కువ పర్సన్ ఏంటంటే, కొన్నింటికి అగ్రీ అవ్వలేకపోతున్నారండి. అంటే ఈ పర్సన్ ఫీలింగ్సే లైక్ ఏంటంటే, పాజిటివ్‌గా లేవు ఫస్ట్. ప్రాబ్లమ్ ఇక్కడ ఏంటంటే, ఈ పర్సన్‌కి ఇప్పుడు లవ్ ఉంది. అయినా సరే ఇది వర్కౌట్ చేసుకోలేకపోతున్నారు. ఆర్ ఈ పర్సన్ ఏంటంటే, చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్‌తో ఉన్నారు. అయినా సరే ఇది వర్కౌట్ చేసుకోలేకపోతున్నారు అని చెప్పడానికి లేదు. ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే, అంత స్ట్రాంగ్‌గా లేవండి. వాళ్ళేమి కూడా ఒకప్పుడులాగా అంటే ఆ లవ్‌ని కానీ, ఆ కనెక్షన్‌ని కానీ ఏం ఫీల్ అవ్వట్లేదు. మోస్ట్‌లీ ఇక్కడ వాళ్ళేం ఫీల్ అవుతున్నారు అంటే, కొన్ని సార్లు మేబీ అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీకు వాళ్ళకి ఒక అటాచ్‌మెంట్ ఉండడం వల్ల వర్కౌట్ అయ్యుంటే బావుండేదేమో ఆర్ ఇది పాజిటివ్‌గా చేంజ్ అయితే బెటర్‌గా ఉండేదేమో అని ఒక ఆలోచనైతే ఉంది. బట్ అది లవ్ అని చెప్పడానికైతే లేదు. కొన్ని సార్లు వాళ్ళకేమనిపిస్తుందంటే ఇది వర్కౌట్ అవ్వకపోవడమే మంచిదయింది. వర్కౌట్ అయినా మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్సే వస్తాయి. ఇవన్నీ ఫేస్ చేయడం కష్టం అని కూడా ఫీల్ అవుతున్నారు. సో, ఈ పర్సన్‌ది మీరేంటంటే లవ్వు అని అనుకోవడానికి లేదు. అట్‌లీస్ట్ ఈ పాయింట్‌లో వాళ్ళేంటంటే అది ఫీల్ అవ్వట్లేదు కాబట్టే అంటే రావాలి అని అయితే అనుకోవట్లేదు. బట్ ఎక్కడో కానీ చేంజెస్‌కి ఛాన్స్ కనిపిస్తుంది కానీ, ఈ చేంజెస్‌ని ఏంటంటే మీరు ఒక హ్యాపీ వేలో కన్సిడర్ చేయడానికి లేదండి. వాళ్ళ డెసిషన్స్ చెప్పడం కానీ, ఆర్ మీ డెసిషన్ ఏంటి? మీరేమనుకుంటున్నారో తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని చూడడం కానీ, ఇలాంటివేవైనా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే వీళ్ళతో కమ్యూనికేషన్ మీకు ఏర్పడింది కదా! ఆర్ వీళ్ళేంటంటే మీకు సైన్స్ ఇస్తున్నారు కదా! అని చెప్పి మీ లైఫ్ ఏంటంటే దీనివల్ల మారిపోతుంది. వీళ్ళతో రిలేషన్‌షిప్ వర్కౌట్ అయిపోతుంది అని అనుకోవడానికైతే లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు స్టక్ అయిపోయారండి. అంటే దీని నుంచి బయటకి రాలేకపోతున్నారు. దీని నుంచి వాళ్ళు బయటకి రావాలి అనుకుంటున్నారు. ఆ బయటికి రావడం అనేదేంటంటే ఒక పాజిటివ్ వేలో బయటికి రావాలి. థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అలా ఏం కాదు.
పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా ఏం జరిగినా సరే ముందు బయటకు రావాలి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలాంటి ఆలోచనలండి. సో, నేను చెప్తున్నాను కదా! మీరైతే ఈ పర్సన్ విషయంలో ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే కన్ఫర్మ్‌గా హర్ట్ అవుతారు. మళ్ళీ మళ్ళీ కూడా మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. సో, అంత రిస్క్ అయితే తీసేసుకోవద్దు. జస్ట్ చూడండి ఏం జరుగుతది? ఈ పర్సన్ ఏ విధంగా అంటే రెస్పాండ్ అవుతారు ఈ 2 మంత్స్‌లో అనేది. బట్ పర్టిక్యులర్‌గా నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మెజారిటీకైతే చేంజెస్ ఏమి ఉండవు. కొంతమందికేంటంటే అంటే కమ్యూనికేషన్ జరగడం కానీ, ఫర్దర్‌గా ఏం చేస్తే బావుంటుందని ఇలా అంటే కొంత మీడియేషన్ లాంటిదేదో జరిగితే జరగొచ్చు. అంతకంటే ఎక్కువైతే ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ పర్సన్ విషయంలో మీకేంటంటే థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుందని ఉందండి. చాలా రోజుల నుంచి మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకురావాలి. అంటే మీరనుకున్న విధంగా వర్కౌట్ చేయడం కోసం అని చెప్పి ట్రై చేస్తున్నారు. బట్ ఏది మీ కంట్రోల్‌లోకి రావట్లేదు. మోస్ట్‌లీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు కష్టపడిన దానికి కష్టపడుతున్నట్టే అనిపిస్తుంది కానీ ఎలాంటి మార్పు అయితే చూడలేకపోతున్నారు. బట్ సమ్‌వేర్ మీకు ఎక్కడో కానీ ఉందండి. ఈ పర్సన్‌తో మీకు కనెక్షన్ అనేది వర్కౌట్ అవ్వాలి. థింగ్స్ బెటర్ అవ్వాలి అని. సో, యాక్చువల్‌గా నేనిక్కడ ఒకటే చెప్తాను. మీ సిట్యుయేషన్‌కి టైమే ఆన్సర్ చెప్తుంది. మోస్ట్‌లీ యూనివర్స్ కూడా ఆన్సర్ చెప్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ మీకు కావాలండి. ఈ రిలేషన్‌షిప్‌ని మీరు ఎలా అయినా వర్కౌట్ చేసుకోవాలి అని మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. ఎలా ప్రయత్నం చేసినా సరే మళ్ళీ మళ్ళీ అక్కడికే వచ్చి ఆగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ అంటే మీరేమైనా ఈ పర్సన్ కోసం వెయిట్ చేసి వాళ్ళ సిట్యుయేషన్స్ ఏమైనా చూడాలి అనుకుంటే చూడండి. ఈ పర్సన్ విషయంలో వెంటనే డెసిషన్స్ తీసుకోవద్దు. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో పర్సను. సో, పాస్ట్‌లో వీళ్ళున్నట్టుగా ఉంటే చాలు అనుకోని ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉంటే ముందు అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి విడిచిపెట్టియండి. ఎందుకంటే ఈ పర్సన్ పాస్ట్‌లో పర్సన్ కాదు. మీ రిలేషన్‌షిప్ కూడా పాస్ట్‌లో ఉన్నట్టుగా లేదు. ఇప్పుడు ఎలా ఉంది అంటే వీళ్ళొక న్యూ పర్సను. మీరు కూడా అంటే న్యూ పర్సన్ అని చెప్పను కానీ ఒక డిఫరెంట్ పర్సన్ అన్నమాట. సో, ఇద్దరి మధ్యలో కూడా వైబ్స్ మ్యాచ్ అవ్వాలి, రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే మీరు ఆ ఓల్డ్ పర్సన్‌లా థింక్ చేస్తే సరిపోదు. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు ఓల్డ్ పర్సన్‌లా లేరు కాబట్టి. సో, మీరు ఎప్పుడైతే న్యూ పర్స్‌పెక్టివ్‌లో థింక్ చేస్తారో, థింగ్స్‌ని న్యూ వేలో హ్యాండిల్ చేయడానికి చూస్తారో, మేబీ రిలేషన్‌షిప్‌లో కొన్ని చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే అలా అని చెప్పి ఆ పర్సన్‌ని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ విషయంలో రష్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ముందు ఆ వ్యక్తుల్ని మీరు స్టడీ చేయాలండి. వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటి? వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేది అర్థం చేసుకొని, దాని ప్రకారం మీరేంటంటే మూవ్ అవ్వాల్సుంటుంది. బట్ వాళ్ళు ఇలానే కావాలి, ఇలానే చెయ్యాలి అనుకుంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. సో, బేసిక్‌గా నేను మీకిక్కడ ఒకటే చెప్తున్నాను. అదేంటంటే ఈ రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుందా? లేదా? అనేది పక్కన పెడితే, మీ ఎండ్ నుంచి మీరేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో లైక్ మీరు చేసే ప్రయత్నాలు కానీ, ఆలోచించే వే కానీ కొంత చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, మీరు ఓన్లీ పాస్ట్ అటాచ్‌మెంట్ ఆర్ అంటే ఈ రిలేషన్‌షిప్ పాస్ట్‌లో ఉన్న బేసిస్‌లోనే మీరు ఆలోచించి అంటే మూవ్ అవుతున్నారు. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌కైతే అది వర్కౌట్ అవ్వదండి. ఎప్పుడైతే మీరు అలా చేంజ్ అవుతారో మేబీ వాళ్ళ ఎనర్జీస్‌తో మీ ఎనర్జీస్ అయితే ఇంటర్‌ట్విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూడండి. ఆ పర్సన్ అయితే మాత్రం నేను చెప్తున్నాను కదా! 100% అంటే ఇలా వస్తారు, ఈ విధంగా ఉంటారు అని మీరు అనుకోవడానికైతే లేదు. బేసిక్‌గా అంటే కొంతమందికి మాత్రం చేంజెస్ అయితే కనిపించొచ్చు. బట్ కొంతమందికేంటంటే సిట్యుయేషన్స్ అదే వేలో ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం వాళ్ళేంటంటే అవేం ఫీల్ అవ్వట్లేదండి. వాళ్ళ ఆ రిస్క్ ఏం తీసుకోవాలి అనుకోవట్లేదు. నిజానికి వాళ్ళ ఎనర్జీస్ ఏంటంటే వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సో, ఇలాంటి టైంలోని మోస్ట్‌లీ మీరు పెద్దగా చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయకపోవడమే మంచిది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ లేస్ అగేట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, వచ్చే 2 నెలల్లోనైనా సరే మీ వ్యక్తి మీ దగ్గరికి తిరిగి వస్తారా? అసలు మీ ఇద్దరికీ రీయూనియన్ జరిగే ఛాన్స్ ఉందా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ ఒక డ్రీమర్ అండి. వాళ్ళేంటంటే, మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. సో, అలా కనెక్ట్ అవ్వడానికి రీజన్ కూడా నేను చెప్తాను. యాక్చువల్‌గా వీళ్ళ లైఫ్‌లో ఉండే పర్సన్ మీద వీళ్ళకి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యాలి, వాళ్ళకి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండాలి, ఇలా రకరకాలు.
సో, ఈ పర్సన్ ఏంటంటే చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్, హోప్స్ పెట్టుకున్నారని చెప్పొచ్చు. సో, దాని ప్రకారం వాళ్ళేంటంటే మిమ్మల్ని చూసిన తర్వాత మీరు ఆ రోల్‌కి ఫిట్ అవుతారని వాళ్ళు బిలీవ్ చేశారు. అంటే మీరది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే అందరూ అనుకున్నట్టే ఉండాలని రూల్ ఏం లేదు కదా! బట్ అట్‌లీస్ట్ వాళ్ళకి ఆ టైంకి అలా అనిపించిందని చెప్పొచ్చు. మేబీ వాళ్ళేంటంటే ఆ ఒక్క ఎక్స్‌పెక్టేషన్‌తోనే వాళ్ళ లైఫ్‌లో మిమ్మల్ని పెట్టడం కానీ, ఆర్ మీకోసం వాళ్ళేంటంటే చేయాల్సినవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినట్టుగా నాకనిపిస్తుంది. మేబీ మీరైతే కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ పర్సన్ ఎనర్జీస్ ప్రకారం చూసినట్టయితే వాళ్ళకంటూ కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అంటే కొంత క్లారిటీ అయితే ఉందండి. ఏం కావాలి అనేది. సో, మీరు ఆ విధంగా వాళ్ళకి సెట్ అవుతారు అని ఆ టైంలో అయితే వాళ్ళు ఫీల్ అయ్యారు. అందుకే ఛాన్స్ తీసుకున్నారు. వాళ్ళ హార్ట్‌ని రిలేషన్‌షిప్‌లో పోర్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే ఇది ఎమోషనల్ కనెక్షన్ లాగా నాకైతే అనిపిస్తుంది. సో, ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా మీకు కనెక్ట్ అయ్యారో, వాళ్ళు అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళ వైపు నుంచి వాళ్ళేంటంటే థింగ్స్‌ని బెటర్ చేయాలి అని చూసారో, అంతా ఓకే. మేబీ స్టార్టింగ్‌లో అంతా మంచిగానే ఉన్నట్టుంది. ఆ పర్సన్‌కి మీరు కనెక్ట్ అయ్యారు. అంటే ఈ రిలేషన్‌షిప్ కోసం మీరు చేయాల్సినవన్నీ చేశారు. బట్ స్లోగా ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్‌ని నెగెటివ్‌గా చూడడం స్టార్ట్ చేశారండి. మిమ్మల్ని నెగెటివ్‌గా చూడడం స్టార్ట్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా! మీరు వాళ్ళనుకున్న దానికి కొంత డిఫరెంట్ పర్సన్ అండి. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం అయితే మేబీ మీరు సెట్ అవ్వకపోవచ్చు. బట్ ఆ టైంకి ఆ ఫీలింగ్‌లో వాళ్ళేంటంటే మీరే కరెక్ట్ అని వాళ్ళు చూజ్ చేసుకున్నారు. బట్ ఏది ఏమైనా సరే ఇప్పుడు మనం ఒకటి అనుకున్నప్పుడు మనకి అది కాకుండా ఇంకొకటి దొరికితే ఆ టైంకి మనకి తెలియకపోయినా గ్రాడ్యుయల్‌గా అయినా అది మనకు అర్థమవుతుంది. మనం కావాలనుకుంది అది కాదు. మనకి ఇంకొకటి కావాలి అని. బట్ ఈ పర్సన్ ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయినట్టుగా ఆర్ అలా అడ్జస్ట్ అవ్వలేకపోయినట్టుగా నాకనిపిస్తుంది. సో, అందుకే వీళ్ళేంటంటే స్లోగా నెగటివిటీ అయితే పెంచుకున్నారు. ఇంకా వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. ఆర్ మీరు వాళ్ళకి సెట్ అవ్వరు. మేబీ అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు ఎంత లైట్ చూద్దామని ట్రై చేసినా సరే, ఇప్పుడు వాళ్ళు కోరుకున్నది మీరు కానప్పుడు ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ అనుకున్న వ్యక్తికి మీకు చాలా డిఫరెన్స్ ఉన్నప్పుడు, మరి ఏ రోజైనా సరే ఇది వర్కౌట్ అవ్వదు. ఏ రోజైనా సరే థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అవుతాయి అనే ఫీలింగ్ వాళ్ళకొచ్చేసింది. అక్కడి నుంచి వాళ్ళేంటంటే మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, మీ విషయంలోనేంటంటే కొంత నెగెటివ్‌గా బిహేవ్ చేయడం కానీ, ఇలాంటివేవో చేశారండి. నేను మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తున్నాను. అదేంటంటే ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్‌లో నెగటివిటీ అనేది స్లోగా స్టార్ట్ అయిందండి. బట్ గ్రాడ్యుయల్‌గా అదేంటంటే ఫుల్ అయిపోయిందని చెప్పొచ్చు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అసలు ఎంతవరకు వాళ్ళు చేస్తుంది కరెక్ట్? అసలు మీరు వాళ్ళకి కరెక్టేనా కాదా? అంటే ఎందుకు వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు ఎప్పుడు అంటే మీ విషయంలోని థింగ్స్‌ని వర్కౌట్ చేసుకుందాము అనుకున్నా సరే, వాళ్ళకి మీరేంటంటే ఆ విధంగా అనిపించలేదండి. అంటే మేబీ మీరు చెప్పిన మాటలు కానీ, చేసిన పనులు కానీ, వాళ్ళ స్టాండర్డ్‌కి అంటే మ్యాచ్ అవ్వకపోవడం కానీ, ఆర్ వాళ్ళు అనుకున్న ప్రకారం కొన్ని జరగకపోవడం కానీ, మేబీ మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్‌గానే ఉండొచ్చు. మీరు చెప్పాల్సింది చెప్పొచ్చు. బట్ స్టిల్ అది వాళ్ళకేంటంటే మీరు హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నట్టుగా ఆర్ వాళ్ళ విషయంలో సిన్సియర్‌గా ఉంటున్నట్టుగా వాళ్ళకి కొన్ని దగ్గరలో అనిపించలేదు. అంటే మీకోసం మీరు ఆలోచించుకుంటున్నారు. అండ్ మీరేంటంటే అవకాశం ఉన్నా లేకపోయినా మీరేంటంటే వాళ్ళకి ఎందుకో కానీ ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారు. ఆర్ వాళ్ళతో ఫెయిర్‌గా ఉండట్లేదు. అల్టిమేట్‌గా మిమ్మల్ని మీరు చేసుకుంటున్నారు అనే అలాంటి వైబ్స్ అయితే వచ్చాయి. సో, అందుకే ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ నీడ్స్, రిక్వైర్‌మెంట్ అనేది మీరు ఫుల్‌ఫిల్ చేయగలరా లేదా? అలానే మీ నీడ్స్, రిక్వైర్‌మెంట్స్ ప్రకారం వాళ్ళు ఉండగలరా లేదా? ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తున్నారండి. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ మీతో ఉంది ఎమోషనల్ కనెక్షన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎక్కడో కానీ న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుందని ఉంది కానీ, పాస్ట్‌ని మర్చిపోలేకపోతున్నారు. పాస్ట్‌ని వాళ్ళేంటంటే ఇంకా ఒక బ్యాగేజ్ లాగా క్యారీ చేస్తున్నారని చెప్పొచ్చండి. ఆఫ్‌కోర్స్ మీరు అనుకోవచ్చు. పాస్ట్‌లో మేము హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కూడా ఉన్నాయి అని. సో, మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కంటే కూడా వాళ్ళకి ఎక్కడైతే మీ ఇద్దరి మధ్యలో కొన్ని మ్యాచ్ అవ్వలేదో అవే ఎక్కువ గుర్తొస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే ఈ పర్సన్ అంటే మీతో కలవాలి అని అనుకుంటున్నా కలవలేకపోతున్నారు అని చెప్పొచ్చు. అంటే వాళ్ళకేమనిపిస్తుందంటే మళ్ళీ పాస్ట్‌లో లాగా అంటే కొంత రష్ అయిపోయి డెసిషన్స్ తీసుకోవడం కానీ, వెంటనే అంటే కొన్ని చేసేయడం కానీ కరెక్ట్ కాదు. సో, అలా చేస్తే మళ్ళీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే పరిస్థితి ఉంటుందనుకుని స్లో డౌన్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఈ పర్సన్ నుంచి ఏంటంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి.
మేబీ వీళ్ళు ఏంటంటే 2 months లో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉందండి, లేదు అని చెప్పను. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ కూడా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే అల్టిమేట్ గా ఇక్కడ రియూనియన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే రియూనియన్ అయితే జరగడానికి ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ డిసప్పాయింట్ అవడం, మళ్ళీ వాళ్ళు హర్ట్ అయ్యి దూరంగా ఉండడం లాంటివి కూడా చెయ్యొచ్చు. సో నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ అయితే ఇప్పట్లో మీకు కనెక్ట్ అవ్వడానికి చూడకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు తొందరపడాలి ఆర్ ఏవో డెసిషన్స్ తీసుకొని మళ్ళీ ఇందులో స్టక్ అయిపోవాలి అని అనుకోవట్లేదు. సో వాళ్ళు ఏంటంటే కొంచెం టైం తీసుకొని అయినా సరే మీ దగ్గరికైతే రావచ్చు. క్లియర్ గా ఈ థర్డ్ కార్డ్స్ అయితే ఎవరైతే పిక్ చేసుకున్నారో రియూనియన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. థింగ్స్ వర్కౌట్ అవ్వచ్చు. బట్ మళ్ళీ పర్సన్ ఎమోషనల్ అయ్యి మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ కూడా దూరం వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే రియూనియన్ మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంది, కానీ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో మాత్రం కొంత సెన్సిటివ్ గా ఉంటారండి. తొందరగా ఎమోషనల్ అయిపోతుంటారు, తొందరగా డిసప్పాయింట్ అయిపోతారు. అంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఇంకెవరితోనైనా కనెక్ట్ అయినా వేరే వాళ్ళతో మాట్లాడినా మేబీ అంటే వాళ్ళు వీళ్ళని హర్ట్ చేసినా ఆర్ వీళ్ళకి నచ్చిన పనులు వాళ్ళు చెయ్యకపోయినా స్టిల్ వీళ్ళు వాళ్ళని జడ్జ్ చేయరు, ఆర్ వీళ్ళు ఏంటంటే వాళ్ళని హేట్ చేయరు, ఆర్ మీ విషయంలో లాగా ఓవర్ గా రియాక్ట్ అవ్వరు. బట్ మీ విషయానికి వచ్చేసరికి మాత్రం అలా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు మీకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు కాబట్టి. సో ఇది ఎలా ఉంటుందంటే ఈ పర్సన్ ని మీరు ఏంటంటే హ్యాండిల్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ అనేవి మీ విషయంలో ఈజీగా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో మీరు మాట్లాడేటప్పుడు ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా కూడా మీరు ఎక్కడా కూడా యాక్షన్ తీసుకోవడానికి ఆర్ వాళ్ళు ఇదే అనుకుంటున్నారని మీకు మీరే కొన్ని ఎజ్యూమ్ చేసుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే కార్డ్స్ లో ఎనర్జీ కానీ చూస్తున్నట్టయితే నాకు తెలిసి ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తారు, వర్కౌట్ అవుతుంది. బట్ కనెక్ట్ అయిన తర్వాత కూడా కొన్ని సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయండి. సో జాగ్రత్తగా ఉండడం మంచిది ఇలాంటి వ్యక్తితో. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటి ఈ సిచ్యువేషన్ కి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీరు కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారండి. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే మీ ఇద్దరి మధ్యలో ఉన్న అటాచ్‌మెంట్ చాలా రియల్‌గా ఉంది. సో మీకేంటంటే ఎప్పుడెప్పుడు ఈ రిలేషన్‌షిప్ ఆ విధంగా వర్కౌట్ అవుతుంది, ఎప్పుడెప్పుడు మళ్ళీ అలాంటి ఒక పాజిటివిటీ క్రియేట్ అవుతుంది అన్నట్టుగా ఉంది. కాకపోతే మీకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఈ టైంలో అంటే ఎలా మీరు సిట్యుయేషన్స్‌ని ప్రయారిటైజ్ చేయాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే ఈ పర్సన్ మీకు ఏ విధంగా అయినా కనెక్ట్ అవ్వచ్చు. బట్ స్టిల్ కనెక్ట్ అవ్వడం అయితే నిజం కాబట్టి, ఈ పర్సన్ లవ్‌ని మీరు రియల్‌గా చూసారు కాబట్టి మీరేంటంటే అది దూరం చేసుకోవాలి అనుకోవట్లేదండి. కానీ ఇది ఎలా క్లియర్ చేయాలి అంటే ఇది ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది మాత్రం మీకు అర్థం అవ్వట్లేదు. ఎక్కడో గాని ఇది పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాలి. థింగ్స్ ఏంటంటే ముందులా ఉంటే చాలు అనే ఆలోచన మాత్రమే మీకుంది కానీ, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఆర్ దీనికోసం ఏం చేయాలి అంటే మీ దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఆఫ్‌కోర్స్ నేనిక్కడ ఒకటే చెప్తానండి. కేవలం మీ వరకు మీరేంటంటే ప్రయారిటీస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఈ రిలేషన్‌షిప్ అనేది ఇంపార్టెంటా? లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు దూరంగా ఉండడమే మీకు ఇంపార్టెంటా? ఇలా కొంత క్లారిటీ తెచ్చుకోండి. ఆర్ ఇంకొకటేంటంటే పాస్ట్‌లో రిలేషన్‌షిప్ అలా ఉంది కదా అని చెప్పి ఇప్పుడు కూడా అలానే ఉండాలి అన్నట్టు కాకుండా సో రిలేషన్‌షిప్‌లోని అట్‌లీస్ట్ మూవ్‌మెంట్ ఉండి, ఈ పర్సన్ మీతో మాట్లాడిన తర్వాత మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకోవడం అయితే మంచిదండి. ఇప్పటి నుంచే మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో హోప్స్ అయితే పెట్టుకోవద్దు. అంటే ఇక్కడ రియూనియన్ వరకు ఛాన్స్ ఉంది. బట్ మళ్ళీ కూడా పాస్ట్ రిపీట్ అవ్వదు అని మీరు అనుకోవడానికైతే లేదు. ఎందుకంటే ఈ పర్సన్ మేబీ మళ్ళీ కూడా అలా చెయ్యొచ్చండి. అంటే ఇదొక సైక్లిక్ ప్రాసెస్ లాగా రిపీట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరేంటంటే మీ ప్రయారిటీస్, మీ ఇంటెన్షన్స్ క్లీన్‌గా ఉంచుకున్నప్పుడు, మీరు ఏం చేస్తే బావుంటుందని ఒక క్లారిటీ తెచ్చుకున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుందండి. అలా అని చెప్పి ఈ పర్సన్‌తో ఎక్కువ అటాచ్‌మెంట్ పెట్టుకోకుండా ఏం జరుగుతుంది అని న్యూట్రల్‌గా చూడడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని కరెక్ట్‌గా ఉంటారు. కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ వల్ల అవ్వనివి, మీరు చేయలేనివి కూడా చేయగలరు, చేస్తామని ఆ పర్సన్‌కైతే ప్రామిసెస్ చెయ్యొద్దు. అంటే మీ వరకు మీరు ఏదైతే అదేలా ఉండండి. ఇంకొక వ్యక్తిలా మాత్రం బిహేవ్ చేయొద్దు. ఎందుకంటే ఇంకొక వ్యక్తిలాగా మీరేంటంటే
వాళ్ళ దగ్గర కానీ కొంత ఫేక్ చేస్తే వాళ్ళు అది మళ్ళీ మిమ్మల్ని చూసి ట్రస్ట్ చేసిన మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ రావడానికి అది కూడా ఒక రీజన్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఇక్కడి నుంచి మాత్రం మీ వైపు నుంచి మీరైతే క్లియర్ గా ఉండండి. మీ ఇంటెన్షన్స్ కూడా క్లియర్ గా ఉంచుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.